అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఎన్టీఆర్ బేసిక్ గా బాలీవుడ్ లో సల్మాన్, అమీర్ ఖాన్ ని ఎక్కువ ఇష్టపడతారు. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మాత్రం తెలుగులో చిరుతో ఎంత అనుబంధం ఉన్నా ఎన్టీఆర్ కి ప్రత్యేక అభిమాని అంటాడు. చాలాసార్లు ఎన్టీఆర్ సినిమాల్లో సీన్లు మిమిక్రీ చేశాడు కూడా. అయితే విచిత్రంగా ఇప్పుడు తనకే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఒక విషయంలో సిమిలారిటీ ఖర్చు 150 కోట్లు దాటింది. ఇద్దరి ఇష్టాలు, అభిరుచుల విలువ అంటే కోట్లుగా కనిపిస్తోంది. 1 కాదు 2 కాదు, కనీసం 2 కోట్ల నుంచి 160 కోట్ల వరకు విలువైన వాచ్లతో ఇండియాలోనే ఏ తరహా అభిరుచి ఉన్న స్టార్లుగా షాక్ ఇస్తున్నారు సల్మాన్, ఎన్టీఆర్. కేవలం వీళ్ల దగ్గర ఒక వాచ్ అమ్మినా కోటీశ్వరుడైపోవచ్చు. అంత భారీ కలెక్షన్స్ ఉన్న ఇద్దరు ఎన్టీఆర్, సల్మాన్ ఖాన్. బాలీవుడ్ కండల్ మ్యాన్ సల్మాన్ ఖాన్ కి, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కి ఇలా ఇద్దరికి ఉన్న కామన్ హ్యాబిట్ వాచ్ కలెక్షన్స్. సల్మాన్ దగ్గర 21 కోట్లు, 51 కోట్లు, 140 కోట్ల విలువైన వాచ్లు ఉన్నాయి. కొన్ని టైటానియం, ఇంకొన్ని డైమండ్స్ తో పాటు రేర్ ఎర్త్ మెటల్స్ తో రెడీ చేసే గడియారాలు అవ్వటం వల్లే కోట్లు పెట్టి మరీ వాటిని కొన్నారట స్టార్స్. ఏదేమైనా సల్మాన్ దగ్గర ఉన్న గడియారాల విలువే 160 కోట్ల నుంచి 200 కోట్లు ఉంటాయట. అంటే తన దగ్గర ఒక వాచ్ ఎవరికి దొరికినా రాత్రికి రాత్రే కోటీశ్వరుడైపోవచ్చు. అందుకోసం ముంబై వరకు వెళ్లాల్సిన పని లేదు. హైదరాబాద్లో కూడా అలాంటి కాస్ట్లీ వాచ్లు ఎన్టీఆర్ ఇంట్లో దొరుకుతాయని తెలుస్తుంది. 2000 కోట్ల వరకు సల్మాన్ ఖాన్ ఆస్తుల విలువ ఉంటుంది. అందులో 200 కోట్లంటే 10% తన వాచ్లకే పెట్టినట్టు. ఇక కార్లు ఏకంగా 14 ఉన్నాయి. వాటి విలువ నిజానికి 50 కోట్లు మించదు. అంటే సల్మాన్ ఇంట్లో కాస్ట్లీయెస్ట్ అంటే చేతి గడియారాలే. విచిత్రం ఏంటంటే తనకంటే మరో 50 కోట్లు అదనంగా ఖర్చు చేసి 250 కోట్ల వరకు విలువ చేసే 350 వాచ్లు ఎన్టీఆర్ దగ్గరున్నాయని తెలుస్తోంది. బెంజ్, లాంబోర్గిని లగ్జరీ కార్లతో పోలిస్తే ఎన్టీఆర్ దగ్గరుండే లగ్జరీ డైమండ్స్ వాచ్ చేసే 2 కోట్లతో మొదలై 102 కోట్ల వరకు ఉంటాయని సమాచారం. 350 చేతి వాచ్లు ఖరీదని లెక్క చేస్తే 250 కోట్లంటే ఓ సూట్ కేసులో అన్ని వాచ్లను పెట్టినా పెట్టొచ్చు. కానీ అదే సూట్ కేసులో 5-6 కోట్లకు మించి పెట్టలేం. ఎంత లేదన్నా 1500 కోట్ల వరకు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆస్తులుంటాయని ఓ అంచనా. అందులో 250 కోట్లు లగ్జరీ వాచ్లకే పెట్టాడు ఎన్టీఆర్. ఎలా చూసినా మన టైం బాగా నడవాలంటే ఆ టైంని చూపించే వాచ్ కూడా కాస్త కాస్ట్లీగానే ఉండాలనిపించేలా ఉన్నాయి ఎన్టీఆర్, సల్మాన్ ఖాన్ వాచ్ కలెక్షన్స్.